హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు జిల్లా కోర్టు ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్ సిరీస్లో మరి ఈ మోడల్ పేపర్ చూడబోతున్నాము. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకోసం అందజేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. మలి హరప్పా దశకు చెందిన 2 ఎద్దుల బండి మీదున్న మనిషి, నీటి బర్రె, ఏనుగు, ఖడ్గం మృగాల కంచు బొమ్మలు క్రింద పేర్కొన్న ప్రదేశాలలో ఎక్కడ బయటపడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 3, దైమాబాద్ అనేటువంటి ప్లేస్లో. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డుపై నిర్మించబడింది? విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డుపై నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3, తుంగభద్ర. నెక్స్ట్, చోళుల పాలనా వ్యవస్థకు సంబంధించి సభ అనగా ఏమిటి? చోళుల పాలనా వ్యవస్థకు సంబంధించి సభ అనగా ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అగ్రహారాల్లో ఉండేటువంటి పెద్దల సభ. నెక్స్ట్ వన్, గుర్రం మీద నుండి ఆడి పోలో అంటే చౌఘాన్ ఆడుతూ మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గదర్ విప్లవకారులు ఏ ప్రాంతంలో క్రియాశీలకంగా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ 1. సో మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్ అండి. గదర్ పార్టీని నార్త్ అమెరికాలో అంటే ఉత్తర అమెరికాలో 1913, 1914 ఆ టైంలో స్థాపించిన వారు ఎవరు? గదర్ పార్టీ స్థాపకులు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తెలియకపోతే గదర్ పార్టీ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ ఎవరు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3, మహాత్మా గాంధీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి? నేలల రకాలు. ఆప్షన్ 4, ఎర్ర నేలలు. నెక్స్ట్, భారతదేశ విభజన సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1, జేబీ కృపలాని. నెక్స్ట్, కర్ణాటక రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా సరిహద్దును పంచుకోవడం లేదు? ఆప్షన్ 1, వైఎస్ఆర్ కడప జిల్లా. నెక్స్ట్, తెలుగు సాహిత్యంలో బౌద్ధ గ్రంథాలు ఎప్పుడు ప్రారంభమైనాయి? తెలుగు సాహిత్యంలో బౌద్ధ గ్రంథాలు. ఆన్సర్ ఆప్షన్ 2, 1902వ సంవత్సరంలో. నెక్స్ట్, హిమాద్రి గ్రేట్ హిమాలయాలు ఉత్తర భాగము సగటు ఎత్తు ఎంత? 11వది ఆన్సర్ ఆప్షన్ 1, 6000 మీటర్లు. నెక్స్ట్, దిల్వారా దేవాలయము ఎక్కడ ఉన్నది? దిల్వారా దేవాలయము ఎక్కడ ఉన్నది? ఆన్సర్ మౌంట్ అబు అండి, ఆరావళి పర్వత శ్రేణిలో ఉంటుంది, రాజస్థాన్. నెక్స్ట్, ప్రపంచంలో లక్క ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్, ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశం అత్యధిక ఉత్పత్తి ఏది? ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశం దేన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తుందండి?
ఆన్సర్ తేయాకు ఉత్పత్తి. నెక్స్ట్, గొప్ప తెలుగు కవులలో ఒకరైన శ్రీనాథుడు ఏ రాజు ఆస్థానంలో ఉండేవారు? ఆప్షన్ 1 పెదకోమటి వేమారెడ్డి. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రధాన కార్యాలయము ఎక్కడ కలదు? గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రధాన కార్యాలయము ఆన్సర్ ఆప్షన్ 4 వాషింగ్టన్ డీసీలో కలదు. నెక్స్ట్, గంగా నదిని జాతీయ నదిగా ఎప్పుడు ప్రకటించారు? ఆప్షన్ 1 2008 నవంబర్ 3న. నెక్స్ట్, ఆంధ్ర పునర్వికాస పితామహుడు ఎవరు? ఆంధ్ర పునర్వికాస పితామహుడు 18 ఆన్సర్ ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం పంతులు గారు. నెక్స్ట్, అరకులోయలో గిరిజన తెగలచే ప్రదర్శించబడే నృత్యం ఏది? ఆప్షన్ 1 తింసా నృత్యము. నెక్స్ట్, కులం యొక్క వీధులలో సరైనది ఏంటి? కులం యొక్క విధులలో ఆన్సర్ ఆప్షన్ 4 అండి పైవన్నీ. వృత్తిని నిర్ణయిస్తుంది, సాంఘిక భద్రత, శ్రమ విభజన, మతము, సంస్కృతి పరిరక్షణ. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. కేంద్రీకృత అధికారం కలిగిన సమాజ లక్షణం, సమసమాజ లక్షణం కలిగిన సంఘ సమాజం, నాగరిక సమాజాల లక్షణం, స్థరీకరణ కలిగిన సమాజ లక్షణం. ఏంటి మరి చూద్దాం. 21వ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 1వది కేంద్రీకృత అధికారం కలిగిన సమాజ లక్షణం ఏంటండి? పవర్ పంపిణీ. నెక్స్ట్, సమసమాజ లక్షణం కలిగినటువంటి సంఘ లక్షణం పరస్పరత. నాగరిక సమాజ లక్షణం కలిగినటువంటిది ఏంటండి? వాణిజ్యము. స్థరీకరణ కలిగినటువంటి సమాజ లక్షణం మార్కెట్ వినిమయం. నెక్స్ట్, వరకట్న నిషేధ చట్టము చేసిన సంవత్సరం ఏది? వరకట్న నిషేధ చట్టం ఆన్సర్ ఆప్షన్ 3 అండి 1961. పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షులను ఎవరు నియమిస్తారు? పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షులను 23 ఆన్సర్ ఆప్షన్ 2 అండి స్పీకర్. రాష్ట్రపతి నియంత్రణలో ఏ నిధి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి భారత అగంతుక నిధి ఉంటుందండి. సంఘటిత నిధి అని మనకు ఆప్షన్లో ఇచ్చారు కానీ తప్పు, ఇది అగంతుక నిధి. ఓకేనా? అగంతుక నిధి అంటే ఏంటి? ఏదైనా కరువు కాటకాలు కావచ్చు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఈ నిధి నుంచి ఉపయోగిస్తారు. ఓకేనా? మరి కాంటింజెంట్ ఫండ్ అంటే ఏంటిది అంటే సంఘటిత నిధి అంటే మనం కట్టేటువంటి ట్యాక్స్ల రూపంలో ట్యాక్స్లన్నీ కూడా ఈ సంఘటిత నిధిలోనికే వెళ్తాయి. ఇది కాగ్ ఆధ్వర్యంలో ఉంటుందండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ప్రధానమంత్రి ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో వేటికి చైర్మన్గా ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసిడి అన్ని సరైనవే. నీతి ఆయోగ్, జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ సమగ్రత మండలి, అంతర్రాష్ట్ర మండలికి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సోమాటోగ్రాఫిన్ అనే హార్మోన్ యొక్క అల్పస్రవము కారణంగా కలిగేది ఏంటి? సోమాటోగ్రాఫిన్ 26 ఆన్సర్ ఆప్షన్ 4 అండి మరుగుజ్జుతనము. నెక్స్ట్, విత్తనాన్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కప్పి ఉంచే బాహ్య పెరుగుదలను ఏమంటారు? ఆప్షన్ 3 అండి ఎరిల్ మరియు బీజపుచ్చం అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, పదార్థాన్ని అతి సన్నని తీగలుగా మలచగలిగే స్వభావాన్ని ఏమంటారు? పదార్థాన్ని అతి సన్నని తీగలుగా మలచగలిగే స్వభావాన్ని 28 ఆన్సర్ ఆప్షన్ 1 అండి తాంతవత అంటారు. తాంతవత. నెక్స్ట్, ఎంజైమ్ ఉత్తేజకంగా గుండె కొట్టుకోవడంలో ఫ్లాష్ బల్బులో పౌడర్గా ఉపయోగించే మూలకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పొటాషియం. నెక్స్ట్, ఈ క్రింది అణుకేంద్రాలు అవి నెలకొన్న రాష్ట్రాలను జతపరచండి. తారాపూర్ భారతదేశంలోని మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రం అండి. ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. కైగా అణువిద్యుత్ కేంద్రము కర్ణాటకలో ఉంది. నరోరా ఉత్తరప్రదేశ్లో ఉంది. కల్పక్కం తమిళనాడులో ఉంది. కోట రాజస్థాన్లో ఉంది. కాక్రపార గుజరాత్లో కలదు. నెక్స్ట్, అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిచే ఎక్కడ చంపబడ్డారు? అల్లూరి గారు ఎక్కడ అండి? ఆన్సర్ ఆప్షన్ 2 నడింపల్లి. ఓకే, నడింపల్లి. నెక్స్ట్, కలంకారీలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే కళాకారులకు అందించే
శిల్పగురు అవార్డుకు ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన వారు ఎవరు? ఇది 31 వచ్చేసి ఆప్షన్ 1 అండి, కొయ్యూరు నింపల్లి కాదు. ఓకే, నెక్స్ట్ కలంకారీలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే కళాకారులకు అందించే శిల్పగురు అవార్డు ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన వారు శ్రీనివాసులు రెడ్డి. నెక్స్ట్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీసెస్ విభాగానికి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 డాక్టర్ వసుధా గుప్తా. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలలో ఇది కూడా ఒకటి, ఏంటది? 34 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఆర్థిక సామాజిక మండలి. నెక్స్ట్ ఇంగ్లాండ్లోని లిసెస్టర్ క్రికెట్ గ్రౌండ్కు ఏ భారత దిగ్గజ క్రికెటర్ పేరు పెట్టారు? 35 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సునీల్ గవాస్కర్. నెక్స్ట్ నూతన జిల్లా ఎన్టీఆర్ జిల్లా కేంద్రం ఏది? ఎక్కడుందండి జిల్లా కేంద్రము? ఆన్సర్ ఆప్షన్ 2 విజయవాడ. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వాషింగ్టన్ డీసీ, ఆప్షన్ 2. నెక్స్ట్ కృత్రిమ రేడియో ధార్మికత కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? కృత్రిమ రేడియో ధార్మికత 38 ఆన్సర్ ఆప్షన్ 3 మేడం క్యూరీ. నెక్స్ట్ సన్వే ఫోర్మెటేరా ఓపెన్ చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? 39 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, డి గుకేష్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అడవుల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 23.03%. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపటి మోడల్ పేపర్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.